బీసీ ఉద్యమకర్త యూపీఎఫ్ రాష్ట్ర నాయకులు పొల్ల శివశంకర్ గారు ఉన్నారు. పులే విగ్రహం కోసం కవిత గారు, అలాగే మీరు కూడా ఫైట్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం పులే విగ్రహం పెడతా అన్నది ఇది మీరు సాధించినటువంటి విజయం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సాధించినటువంటి విజయం అనుకోవచ్చా? రాష్ట్రంలో ఈ విగ్రహ ఏర్పాటులో ఖచ్చితంగా ప్రభుత్వం పూనుకోవడం పట్ల నాయకుల విజయంగా భావిస్తుంది. అండ్ ఇప్పుడు బడుగు బలైన వర్గాలకు అంబేద్కర్ విగ్రహం పెడతానో లేకపోతే పూలే విగ్రహం పెద్ద ఎత్తున పెడతానో న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు లేదా సుభాష్ చంద్రబోస్ వాళ్ళు అలాంటి దేశం కోసం విముక్తి కోసం పోరాడు కదా, ఆ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల మనకు స్ఫూర్తి కదా. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చా, లేకపోతే కవిత గారి స్పెషల్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చా బీసీల కోసం ఫైట్ చేయడం, విగ్రహాలు పెట్టుకోనడం? అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బడుగు బలైన కోసం పనిచేస్తుంది కాదనట్లేదు, కానీ కవితమ్మ గారికి మాత్రం ఇంకా దృఢ సంకల్పంతో ఇంకా ఖచ్చితమైనటువంటి ఆలోచనతో పోతున్న పరిస్థితిగా నాయకులు మేము చూస్తున్నాం. బీసీ కులగణన ఎవ్వరు చేయని సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, సో దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటే మీరు కవితమ్మ ద్వారానే రిజర్వేషన్లు అయినాయి, కవితమ్మ ద్వారానే కులగణన జరిగిందని చెప్పేసి మీరు వెనకాల భజన చేసుకోవడమే ఎక్కువైపోయింది అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలతో కూడిన పార్టీ. నిజంగానే ఈ బడుగు బలైన వర్గాలకు బీసీలకు న్యాయం చేయాలనుకుంటే ఆనాడే రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించుంటే ఈ పరిస్థితి దృష్టి వచ్చేది కాదు కదా. ఈ రోజు రాజ్యాంగ ప్రక్రియ అవసరం వచ్చింది. ప్రజల విజయం, కవితమ్మ విజయం. నమస్తే శివశంకర్ గారు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగండి. సో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ కోసము. కవిత గారు అంటేనే బొల్ల శివశంకర్ అన్నట్టుగా కూడా కవిత గారు ఎక్కడ ఉద్యమాలు చేపట్టినా అక్కడ మీరు ఉండడం అనేది జరుగుతుంది. ఏం సార్ అంటే ఒక బీసీ నాయకుడిగా గతంలో కూడా మీరు చాలా ఉద్యమాలు చేశారు, ఇప్పుడు కవిత గారితో ఉద్యమాలు చేస్తున్నారు. అండ్ పులే విగ్రహం కోసం కూడా కవిత గారు అలాగే మీరు కూడా ఫైట్ చేస్తున్నారు. మొత్తానికి మరి రాష్ట్ర ప్రభుత్వం పులే విగ్రహం పెడతా అన్నది ఇది మీరు సాధించినటువంటి విజయం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సాధించినటువంటి విజయం అనుకోవచ్చా? రాజు, మనం చూస్తున్నాం రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి 15 రోజులు 20 రోజుల నెల రోజులకే కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా కొన్ని కుల సంఘ నాయకులు, మాలాంటి కుల సంఘ నాయకులు అందరినీ కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరినీ సమూహం ఏర్పాటు చేసుకొని దానికి సంస్థకు పేరు పెట్టి యూపీఎఫ్ అని నామకరణం చేసి మరి జనవరి 21, 2024 రోజునే మరి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారికి లేఖ ఇచ్చినాం. ఏమని ఇచ్చినాం? సార్, మీరు బహుజన నాయకుడు, మడుగు బలహీన వర్గాల నాయకుడు, అందులో మీకు అవకాశం రావడం గొప్ప అనిపించింది, మీకు లేఖ ఇవ్వడం గొప్ప అనిపించింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటైతే సామాన్య కులాలు, బడుగు బలైన వర్గాలు అందరం కూడా రాజ్యాధికారం కోసం మనం పయనించే శక్తి ఏర్పడుతుంది. అలాంటి మహానుభావులు అసెంబ్లీలో ఉంటే మరి కింది తరాలకు, కింది వచ్చేటువంటి వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది సార్ అని చెప్పి లేఖ ఇచ్చినాం. ఓకే, లేఖ ఇస్తే ఆ లేఖలో సరంతరం కూడా ఆయన కూడా మంచి స్పందించినాడు. స్పీకర్ గారు అమ్మ మంచి ఆలోచన అని చెప్పినాడు. మరి వాస్తవానికి రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడలేదు. ఓకే, ఎంతో మంది మహానాయకులు ఉన్నారు, మరి ఎవరు కూడా మహానాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని 2014లో పెట్టమని చెప్పింది కవితమ్మ గారు. మరి అప్పుడు 70 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు, ఆ రోజు కాంగ్రెస్ 43 సంవత్సరాలు 16 సంవత్సరాలు టీడీపీ పాలించింది, ఎన్నడూ అసెంబ్లీలో పెట్టమని చెప్పి అంబేద్కర్ అడగలేదు. ఆమె అధికారం లేనప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహం కోసం దీక్ష చేసింది, పెట్టిపిచ్చి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. వాస్తవం కూడా అలాంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది, పెట్టింది. అదే అందులో భాగంగా అప్పుడు పెట్టినా కూడా ఇలాంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఉండాలని చెప్పి కూడా మరి ఏ కుల సంఘ నాయకులు కానీ, బీసీ సంఘ నాయకులు కానీ ఎవరు మాట్లాడలేదు. మరి అలాంటి వాదం తీసుకొచ్చేసి కొత్త తరం దాదం తీసుకొచ్చిన నాయకురాలు కవిత గారు. దాంట్లో మేము అందరం కూడా పాలు పంచుకున్నాం. మేము అందరం కూడా బీసీ సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు అందరం కూడా యూపీఎఫ్ నామకంతో పనిచేసినాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాలు రౌండ్ టేబుల్లు, రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్లు, కుల సంఘ నాయకులతో మాట్లాడడం, మరి అదేవిధంగా సభలు, సమావేశాలు, బహిరంగ సభలు ఎన్నో నిర్వహించడం. ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం ప్రభుత్వంతో. ఎండగడుతున్నప్పుడు మేము అడుగుతున్నది ఏంది?
మహాత్మా జ్యోతిరావు గారు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ పెట్టమన్నాం. ఓకే. ప్రభుత్వం ఏం చేస్తున్నది, మొన్న 11వ తారీఖు రోజు మాకు నిజంగానే అసెంబ్లీలో పెడుతున్నాను ఆశించారు మేము వాస్తవాన్ని కూడా. కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, స్మృతి వనం పేరుతోటి పూలే గారి విగ్రహాన్ని 2 ఎకరాల స్థల సేకరణ పరిశీలన కోసం పోయిండు. మేము స్వాగతిస్తున్నాం. వాస్తవానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కన్నా ఆయన విగ్రహం ఒక ఫీట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు మా గురువు అని, నా గురువుగా భావిస్తున్నా పూలే గారిని అన్నాడు. అంటే మరి గురువుగా ఉన్న వ్యక్తికి అంత పెద్ద విగ్రహం పెట్టడం సంతోషమే, స్వాగతిస్తున్న ప్రభుత్వాన్ని. కానీ అలాంటి విగ్రహంతో పాటు మేము అడుగుతున్నట్టుగా బడుగు బలైన వర్గాలం, కుల సంఘ నాయకులము, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలకుంట్ల కవితమ్మ గారు కూడా మాట్లాడుతున్నట్టుగా అంబేద్కర్ విగ్రహం మనతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కూడా అసెంబ్లీలో ఉండాలని మా సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. వినండి రాజు గారు, ఒక్క నిమిషం. కాబట్టి రాష్ట్రంలో ఈ విగ్రహ ఏర్పాటులో ఖచ్చితంగా ప్రభుత్వం పూనుకోవడం పట్ల బీ సంఘంలో కవితమ్మ విజయంగా, అంటే కుల సంఘ నాయకులు విజయంగా భావిస్తాం. ఖచ్చితంగా కవితమ్మ విజయంగా భావిస్తాం. సరే, ఈయన వరకు బాగానే ఉంది. పూలే గారి విగ్రహం పెట్టడం గొప్ప ఆలోచననే. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. మరి ఎందుకు మరి 10 సంవత్సరాలు గుర్తుకురాలి పూలే గారు? తప్పే అట్లేం లేదు. 2020 సంవత్సరంలోనే ఆనాడు మహాత్మా జ్యోతిరావు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో పాటు పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపోజ్ చేసినాడు. అప్పుడున్నటువంటి బీసీ మంత్రివర్యులు కంగుల కమ్మాకర్ కావచ్చు, మరి టూరిజం శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడే కావచ్చు, ఆనాడు విగ్రహ ఏర్పాటుకు పూనుకున్నది. ఆ రోజు పేపర్లకు వచ్చింది, అని జరిగింది. కొన్ని వాస్తవాన్ని కూడా ఏర్పాటులో ఇంకా అంబేద్కర్ కన్నా పెద్ద పెట్టాలని చెప్పా, మరి పూలకు నడిచింది. దాని ప్రభుత్వంలో మేము కాదనట్లేదు, 10 సంవత్సరాల ముందే పెట్టాల్సి ఉండే. అది పెట్టకపోవడం కూడా మా తప్పే అని భావిస్తుంది. తప్పేమంటలేము, పెట్టలేదు. సంతోషం, తప్పకుండా బ్రదర్ తప్పే ఉంది బ్రదర్. మేము వాస్తవాన్ని కూడా 70 సంవత్సరాలు పాలించే కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. మరి 10 సంవత్సరాల పాలన అంబేద్కర్ పెట్టినాం కదా, తప్పే ఉంది. ఇప్పుడు కూడా పెట్టే అవకాశం వచ్చు. కాకపోతే 10 సంవత్సరాల్లో పెట్టాల్సిన ఉంది, పెట్టేది ఉండి అది కొన్ని అనివార్యతల్లో ఆగింది. కానీ మీరు అవకాశం వచ్చారు కాబట్టి మనం అడుగుతున్నాం. అని చెప్పేసి వాళ్ళు 2 ఎకరాల స్థలం కూడా పరిశీలిస్తున్నారు. అండ్ ఇప్పుడు బడుగు బలైన వర్గాలకు అంబేద్కర్ విగ్రహం పెడితేనో లేకపోతే పూలే విగ్రహం పెద్ద ఎత్తున పెడితేనో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బ్రదర్ రాజు, విగ్రహాలు అనేటివి అలాంటి వ్యక్తుల విగ్రహాలు చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆశయం మనకు గుర్తొస్తుంది. ఆశయంతో మనం ఏం చేస్తాము, అట్టడుగు వర్గాలు, అనాథ కులాలము, ఆనాడు స్వతంత్ర విముక్తి కోసం పనిచేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఆయన ఆశయానికి పనిచేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు మనకు గుర్తొస్తాయి. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, నేతా సుభాష్ చంద్రబోస్ వాళ్ళు అలాంటి దేశం కోసం విముక్తి కోసం పోరాడు కదా. ఆ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల మనకు స్ఫూర్తి కదా. ఆశయం కోసం పెట్టుకుంటున్నాం మనం. వాళ్ళ ఆశయాలు కదా మనకు భావాలు, మన విజయానికి ఉపయోగపడేటివి. ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చా, లేకపోతే కవిత గారి స్పెషల్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చా, బీసీల కోసం ఫైట్ చేయడం, విగ్రహాలు పెట్టుమనడం? అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా బడుగు బలైన కోసం పనిచేస్తుంది, కాదనట్లేదు. కానీ కవితమ్మ గారికి మాత్రం ఇంకా దృఢ సంకల్పంతో, ఇంకా ఖచ్చితమైనటువంటి ఆలోచనతో పోతున్న పరిస్థితిగా నాయకులు మేము చూస్తున్నాం. సంవత్సరాల కాలంగా మనం దగ్గర చూస్తున్నాం కదా. ప్రతి క్షణం కూడా, ప్రతి రోజు కూడా బీసీలకు ఏం జరగాలి, ఎక్కడ కోర్టులో పోతే బిల్లు ఆగిపోద్దో, బిల్లు విషయంకి వస్తే కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టాలనేటువంటి విషయంకి వచ్చినప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తాయి. మరి వస్తాయి ఎలక్షన్స్ లో ఆనాడు కామన్ డిక్లరేషన్ లో కాబోయే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, అధికారం వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ పేరుతో మీకు డిక్లరేషన్ ఇస్తున్నా, 23,000 పైచిలకు రాజకీయ ఉద్యోగాలు కల్పిస్తా, మీకు భద్రత ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. ఎక్కడిచ్చినావు నువ్వు? డెడికేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసినావు? బీసీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసినావు? అంటే కాలయాపన చేస్తూ ప్రశ్నిస్తే కోర్టు పోయి మొట్టికాయలు వేస్తే గానీ ప్రభుత్వాన్ని మేల్కొనలే. అంటే ఇవన్నీ కూడా ప్రజల ఆకాంక్షతో వస్తున్నటువంటి ఉద్యమాల ద్వారా నిర్మాణం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ విజయంగా మనం భావించలేం. కవితమ్మ పూర్తిగా పనిచేస్తున్నది, బీసీ కుల సంఘాలు పూర్తి పనిచేస్తుంది. కాకపోతే ఈ బిల్లులో కూడా మనం బాగా గ్రహించాలి. కవితమ్మ గారు క్లియర్ గా ఏదైతే బిల్లుతో గతంలో మనకు చూస్తున్నాం, కోర్టు పోయి ఆగిపోతే మరి చదువుకునే విద్యార్థి కానీ ఉద్యోగాలకు కూడా రక్షణ లేకుండా పోతేమో, రాజకీయంగా కొంత వ్యక్తులకు ఇబ్బంది వస్తే కూడా మరి వేరుపాటు బిల్లు రావాలని చెప్పి అడిగింది క్లియర్గా. విద్యాపరంగా బిల్లు అడిగింది, ఉద్యోగం బిల్లు అడిగింది, మరి రాజకీయంగా బిల్లు అడిగింది. ప్రభుత్వం కూడా సేమ్ ఇట్నే పూలే విగ్రహం లెక్కనే 3 బిల్లు పెట్టమంటే 3 బిల్లు కాకుండా 2 బిల్లు పెట్టింది. విద్యా ఉద్యోగం 1 బిల్లు పెట్టింది, రాజకీయం 1 బిల్లు పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తున్నది, పూలే గారి బిల్లు అసెంబ్లీలో పెట్టమంటే దానికి బదులుగా పెట్టుకుంటూ కవితమ్మ ఆశయం పూలే గారి విగ్రహం కోరినట్టుగా పెట్టుకుంటూ ఏం చేసి స్మృతి వనం పేరుతో పెడుతుంది. అంటే ఏంది, అంటే ఈమె చెప్తే ఈమె విజయం కావుంటుంది కాబట్టి
మేము చేస్తే బాగుంటుంది అనిపించుకోవడం కోసం ప్రజలు గుర్తిస్తున్నారు. ఓకే, అది కవితమ్మ విజయంగా ప్రజలు భావిస్తున్నారు. గుర్తిస్తున్నారో లేదో పక్కన పెడితే బీసీ కులగణన ఎవ్వరు చేయని సాహసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటే మీరు కవితమ్మ ద్వారానే రిజర్వేషన్లు అయినాయి, కవితమ్మ ద్వారానే కులగణన జరిగిందని చెప్పేసి మీరు వెనకాల భజన చేసుకోవడమే ఎక్కువైపోయింది అనుకుంటున్నారు. ఒకటి రాజు, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మరి కులగణన చేసింది. ఎందుకు బట్ట బయలు చేయలేకపోయింది, ఎందుకు బయటపెట్టలేకపోయింది? ఓకే, ఇప్పుడు దేశవ్యాప్తంగా 2011లో కులగణన చేసింది. మరి ఎందుకు 1000 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఎందుకు కులగణన బయటపెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ మోసాలతో కూడిన పార్టీ. 70 నిజంగానే ఈ బడుగు బలైన వర్గాలకు బీసీలు న్యాయం చేయాలనుకుంటే ఆనాడే రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించుంటే ఈ పరిస్థితి దృష్టి వచ్చేది కాదు కదా. ఈ రోజు రాజ్యాంగ ప్రగతి అవసరం వచ్చింది, ఆనాడే అవకాశం వచ్చింది కదా. ఈ అవకాశాలకు కారణం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే మాకు భయం ఉంది, ఈ కవితమ్మ లాంటి నాయకురాలు అందరం కూడా ఉండి మరి ముందు వెళ్ళి నడుపుతుంటే మాకు ఇంకా ప్రభుత్వాన్ని భయపడి తప్పని పరిస్థితి చేస్తామని అనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. ఇది ప్రజల విజయం, కవితమ్మ విజయం, కుల సంఘాల ఇప్పటికీ కవితమ్మ విజయమే అంటారు. అంటే మాట్లాడే నాయకురాలు ప్రతిష్టంగా న్యాయబద్ధంగా హక్కును కొట్లాడుతుందండి. మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు రాష్ట్రంలో 3 బిల్లులు పెట్టమన్నటువంటి నాయకుడు కనిపించిండా? ఓకే, ఎవరన్నా చెప్పండి, నాకు తప్పు అనుకోవద్దు. మనం అందరు, నేను కూడా బీసీ బిడ్డనే, వాళ్ళు కూడా బీసీ బిడ్డలే, బీసీ సంఘ నాయకులు కూడా. మరి ఒక్కరు అడిగిర్రా? ఒక్కరు అడగలేదే. కనీసం కులాల వారి లెక్కలు కూడా లెక్కలు బయట పెట్టాలని చెప్పేసి గ్రామ సర్పంచ్ల్లో, గ్రామ కార్యాలయాల్లో మీరు పెట్టినటువంటి లెక్కలు ప్రవేశపెట్టమంటుంది. ఎందుకు పెట్టమంటుంది? నిజాయితీ చూపించుకోమంటుంది. ఎందుకు చెప్తున్నారు? బీసీ సంఘాలందరూ కవిత గారు వెంట ఉన్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అరే ఎప్పుడు కూడా ఎవరితో ఉండరు బ్రదర్, అట్లా ఫీల్ కావద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు జాజుల శ్రీనివాస్ లాంటి వ్యక్తి, ఒక బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తను నిన్న పూలే విగ్రహం మీద కొన్ని సెన్సేషనల్ విషయాలు చెప్పడం అనేది జరిగింది. కవిత గారిని విమర్శించడం అనేది కూడా జరిగింది. కేవలం అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నిజంగా బీసీ బిడ్డల పైన ప్రేమ లేదని చెప్పేసి. ఒకటి రాజు గారు, ఈ చేతికి 5 వేలు ఉన్నాయి, ఇది చిటకన్న వేలు, బొట్టన వేలు. ఏ చేయి పెద్దగా ఉందా అంటే అన్ని సమానంగా లేవు. కాబట్టి మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా, నా అన్న, నా తమ్ముడు, నా నాన్న అంతా కూడా వేరుపాటు ఆలోచనతో ఉంటారు. కాబట్టి కుల సంఘ నాయకులు అందరూ ఒక తాటికి వస్తారని ఆలోచన లేదు. కాకపోతే వాళ్ళందరూ కూడా కవిత మాట్లాడే మాటలు నిజమే తెలుసు, కానీ ఒప్పుకోవడంలో కొంత సంకుచిత భావం ఉంటుంది. అరే ఇన్ని సంవత్సరాలు మాట్లాడినాం, మేము చేయలేకపోతే మామ చేస్తుంది కదా, మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన అంటే మా వెనుకబడేసినట్టు అయిపోతాం, జలసీతో ఉన్నమాట వాస్తవం. ఎందుకు మాట చెప్తున్నంటే, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన పరిణితికి తగ్గించా లేకపోతే పెద్ద స్థాయి పెంచుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప, ఆయన ఉనికి కోల్పోతున్న మాటలు తప్పగా అసలు వాస్తవాన్ని కూడా ఆలోచించుకోవాలి. బీసీ సంఘ నాయకుడుగా ఆమె ఏం కోరుకుంటున్నది, తను ఏం కోరుకుంటున్నది? బీసీలకు న్యాయం జరగాలంటుంది, బీసీ చట్టబద్ధంగా రిజర్వేషన్ రావాలంటున్నది, బీసీలకు పూలేగారు విగ్రహం పెట్టమంటుంది. నీకేం నొప్పి అవుతుంది? నీకేం నొప్పి అంటున్నా, నీకేం నొప్పి అవుతుంది? ఎందుకు నొప్పి నీకు? ఇప్పుడు తన కోసం పెట్టమంటలేదు, తన కులం కోసం పెట్టమంటలేదు, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వ్యతిరేకించింది. అసలు ఎవరండి అట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు మేలు జరగమని చెప్పి కొట్లాడుతప్పుడు మనకు సిగ్గు చేయ ఉండాలి కనీసం మాట్లాడడానికి. నువ్వెవరు మాట్లాడినా కారణం వ్యక్తిగత విమర్శలు చేయడం. ఇప్పుడు వరకు నేను దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డితో దీక్ష, నేను వాస్తవానికి అది నా చిత్తశుద్ధి. నేను ఏమంటున్నా, శ్రీనివాస్ గౌడ్ చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. ఎప్పుడు ఏ పార్టీ మాట్లాడతాడు, అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు మొన్న బీజేపీ కోటేమన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ కోటేమంటుండు. ఫస్ట్ నీ చిత్తశుద్ధి ఫస్ట్ నువ్వు నిరూపించుకో. గడికి చిత్తం కాదు కూడా వద్దు. చాలా క్లియర్ గా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండు, ఒక నిర్ణయంతో ఉండు. కానీ పూటకో మాట మాట్లాడితే అది ఏమంటారు జనం జోకర్ కింద భావిస్తారు. అట్లా ఉండొద్దు తమ్ముడు. జాగ్రత్తగా బీసీ సంఘాల కుల నాయకులుగా నిజాయితీగా ప్రవర్తించు. ఎప్పుడు కూడా మొన్నటిదాకా ఏమన్నాడు, ఈ ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టి 42% తగ్గించినవు, 56% కాదు 60% ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగది, లంగది, బట్ట కాల్చి మీదేస్తా, చింపేసిన అని చేసి మాట్లాడినావు. ఇవాళ ఏం చేసినావు? చింపేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ కాంగ్రెస్ బిల్లు చింపేసిన వ్యక్తివి కేంద్రం ఢిల్లీ పోయేసి కాంగ్రెస్ కండవలు వేసుకోకుండా నీ కండవలు వేసుకున్నావు. వచ్చింది మొత్తం ఎవరే? పెట్టుబడి ఎవరిది? భోగి రోజులు పుట్టి చేస్తున్నారు. ఎవరు నాయకత్వం జరిగింది? ఎవరు వచ్చింది అక్కడికి? అసలు ఇంకోటి పక్క పెడదాం. అసలు బిల్లు ఎక్కడుంది? బిల్లు తెలంగాణలో ఉందా, ఢిల్లీలో ఉందా? తెలంగాణలో బిల్లు ఉన్నది. మరి ఢిల్లీకి పోయినావు. మరి అసలు కనీసం గవర్నర్ కలిసి ప్రయత్నం చేసినవా? లేదు. గవర్నర్ వినతి పత్రం ఇచ్చినవా? లేదు. మరి కుల సంఘ నాయకులు పోయినవా? లేదు. ప్రభుత్వానికి సిఫారసు చేసినవా? ఏం చేయకుండా ఊకదం రూపాయలు రపరప ట్రైన్ వేసుకొని పోయేసి ఆడబెడితే మాలాంటి సామాన్య బీసీ కుల సంఘ నాయకులు ఏమనుకోవాలి? పోనీ మమ్మల్ని కలకపోయినవా? మరి ఎందుకు? పోనీ నీవు కాకుండా మరి ఇంకా వేరే సంఘాలు కూడా ఉన్నాయి. నువ్వు పనిచేసిన గురు సంఘం ఉంది, ఆ గురువుగా సంఘం తీసుకుపోయినావా?
నీకు ఆద్యం కోసం నీకు బీసీ ఓనమాలు పూర్తి ఇచ్చినటువంటి నాయకులు తీసుకుపోలే కదా నువ్వు ఇక నువ్వే మూడు పోయినావు కదా. ఇక ఎట్లా అనుకోవాలి, ఎట్లా కుల సంఘాల నాయకత్వం వహిస్తట్టు? కాంగ్రెస్ పార్టీ సభ, కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి నాయకత్వం బీసీలకు మరోసారి మోసం చేస్తున్న సభగా భావించాలి మనం. సరే అని ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకు ఫైట్ చేస్తుంది ముగ్గురు కీలక నాయకులు ఎవరని అనుకుంటే, సరే అవునన్న కాదని ఒకటి శ్రీనివాస్ గారు అనుకుందాం, తర్వాత తీన్మార్ మల్లన్న గారు అనుకుందాం, తర్వాత కవిత గారు. మరి మీ దాంట్లోనే మీకు ఇంత భేదాభిప్రాయాలు ఉంటే బీసీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? సో ఈ మూడు గ్రూప్లలో ఈ గ్రూప్ ని బీసీ బిడ్డలు నమ్మాలంటున్నాను. నేను ఒకటే మాట చెప్తున్నా రాజు గారు, ఎన్ని సంఘాలు ఉండనియండి, ఎన్ని సంఘాల ఏమంటారు వైరుధ్యం ఉండనియండి, తప్పు అట్టట్లేదు. ఓకే, అంతిమంగా ఎజెండా ఏంది? బీసీలకు లాభం జరగాలి. ఆ లాభం జరిగే విషయంలో కూడా మాట్లాడే వ్యక్తి ఎవరు మాట్లాడినా కనీసం మాట్లాడుతున్నప్పుడు అది మంచి అయితే ప్రశాంతంగా ఉండు, మద్దతు ఇవ్వకుండా పర్లేదు, మద్దతు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండు. కానీ నువ్వు పనిచేసే వ్యక్తిని విమర్శ చేసి వ్యక్తిగత విమర్శ చేయడం మాత్రం ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వ్యక్తిగత విమర్శ చేస్తే అది భావ్యం కాదు, అది పద్ధతి కూడా కాదు. సరే నాయకుడు చెప్తున్నా. సార్ బీసీలకు న్యాయం జరుగుతుందా? బీసీలకి నిజంగా రాజ్యాధికారం వస్తుందా? 70 సంవత్సరాలుగా రాజ్యాధికారం కోసం ఫైట్ చేసినటువంటి మనకి బడుగు బలైన వర్గాలకి సో ఇకపైన మంచి రోజులు వస్తాయని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే మీరు పద్మశాలి సభలు పెట్టిండ్రు, దేశవ్యాప్త సభలు పెట్టిండ్రు, దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేసిండ్రు, అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. సో మీతోటో కవిత గారితో సక్సెస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా రాజు గారు, మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం. మేము ఒక పద్మశాలి సమాజం, దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఈ సమాజం బలమైన సమాజం మాది. మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు రాజకీయంగా మా ప్రాతినిధ్యం లేదు, మా ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మేము కూడా రాజకీయ సభలు పెట్టినాం. ఆంధ్రప్రదేశ్ పెట్టినాం, తెలంగాణలో పెట్టినాం, కర్ణాటకలో పెట్టినాం, మహారాష్ట్రలో పెట్టిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నేడు ఎంత చూస్తే తెలుసా, బీసీలో ఓబీసీలో మేము ఉండి కూడా, దేశం జనాభాలో పెద్ద జనాభా మేము ఉండి కూడా ఒక్క పార్లమెంట్ సభ్యులేడు. మాకు సిగ్గు అనిపిస్తుంది వాస్తవం నుండి. ఇలా ఎక్కడ ఉన్నామండి మేము? ఇలా ఎక్కడ బతున్నాం? ఇలా మానాన్ని కాపాడే బట్టలు వేసేటువంటి కుర్తిలో పెట్టి దేశం కానాడు నేతన్న రైతన్న అనే 2 కళ్ళ ఉన్నటువంటి మేము ఇలా నేతన్న దుస్థితి రాజ్యాంగబద్ధంగా రాజకీయాల్లో లేని పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఇలాంటి భయం కాకుండా ఎంతో మంది ఇలా చాకర అయినా, ఒడ్ర అయినా, మంగళ అయినా, కుర్మ అయినా, ఇలా జోగి అయినా, పాములు బట్టి అయినా ఎన్నో కులాలు ఇలా రాజ్యాంగబద్ధంగా అధికారం దూరం అయిపోతున్నాం. మేము పక్క పెట్టండి, సంఖ్యాపరంగా మేమున్నాం, మాకు దూరమైనాం. కొద్ది అవేర్నెస్ ఉన్నప్పుడు ఈ అవేర్నెస్ లేని కులాలు చట్టసభలకు ఇంకా పోని కులాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా రాజకీయంగా బీసీల పట్ల ఉద్యమానికి పూనుకుంటున్నాం. కవిత గారు చాలా క్లియర్ గా ఆలోచిస్తున్నది, దాని మీద ప్రణాళిక జరుగుతున్నది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఓబీసీలకు చట్టబద్ధంగా వచ్చే రక్షణ కోసం మేము కొట్లాడతాం. అది 100% ప్రయత్నం చేస్తాం. ఓకే అండి. ఇంకోటి, ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి కూడా వస్తుంది కదా, అంబేద్కర్ జయంతి విషయంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అతిపెద్ద విగ్రహాన్ని పెట్టింది, దేశంలో ఎక్కడ లేనిది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు దాన్ని? అంటే ఏదో కేసీఆర్ పెట్టిందనా, లేకపోతే వాళ్ళకి చిత్తశుద్ధి లేదనుకోవచ్చా? ఇప్పుడు నేను చిత్తశుద్ధి విషయం చెప్తానంటే వాస్తవం చెప్తే బాగుండదు. అంబేద్కర్ గారిని ఒడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ గారిని అసలు పాపం ఆయన చనిపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అంటారు బయట టాక్ ఉంది. అలాంటి వ్యక్తికి వాస్తవాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడి వాడు కాదు, దేశవ్యాప్తంగా అందరికి వాడుగా గుర్తించబడ్డ మా నాయకుడు. అలాంటి నాయకుడు విగ్రహం పెట్టేందుకు మరి కనీసం నువ్వు అధికారంగా నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చెప్పుకుంటావు అంబేద్కర్ గారిని. నువ్వు అధికారంకి వచ్చినాక ఏం చేయాలి? రోజు లైట్లు పెట్టాలి, తూడ్చాలి, మంచిగా ఏమంటారు కొంత జనాన్ని ఆకర్షితం చేసి చూపించుకోవాలి. నువ్వు ఇలా ఏం చేసినావు? అధికారం వచ్చిన తర్వాత ఏదైతే మరి అక్కసా, లేకపోతే ఆయన అంబేద్కర్ మీద అక్కసు ఉందా, కేసీఆర్ మీద అక్కసు అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థం కాలేదు వరకు అయితే. ఎందుకంటే ఆ అక్కస్తో ఈర్షతో ఇలా సంఖ్యలు లేచినవి. ఇలా అంబేద్కర్ సంఖ్యలు లేలే, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సంఖ్యలు లేచినావు, అంబేద్కర్ ఆశయాలు సంఖ్యలు లేచినావు, అంబేద్కర్ ఆశయాలు చీకటితో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారండి మీరేమో. 100% ఏమంటే మా రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద విగ్రహాల్లో ఇది ఒక విగ్రహం. ఇలాంటి విగ్రహాలకు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నప్పుడు రాజ్యాంగం రచించిన రచయిత, రాజ్యాంగం తీసుకొచ్చినట్టు మహానుభావుడు మీ పార్టీ నాయకుడు అనుకుందాం. అలాంటి నాయకుడు సంఖ్యలు వేసి పోనీయకుండా బంధం పెడితే ఎంతవరకు న్యాయం అండి? ప్రజలు సంఖ్యలు తెంపే అవసరం వస్తుంది. అది ప్రజాక్షేత్రంలో అవుతుంది. అది 4 గోడల మీద ఏదో విగ్రహాల కోసం కాదు, ప్రభుత్వం తిరుగుబాటుకు వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వం గ్రహించాలి కదా. అలాంటి మహానాయకులు ఎవరైనా కావచ్చు, మహానాయకుల విలువేయకపోతే ప్రజలు ఎప్పుడు కూడా సహించరండి. అదేదో తాత్కాలిక మురిపంగా అధికారం ఉంది కాబట్టి గట్టి మాటతో కేసు పెట్టేస్తా, లోపల పడేస్తా, ఎన్నో లేచేస్తావు. నిర్బంధ రాజకీయాలు ఎప్పుడు సంజీవ్. ఓకే, ఒకవేళ రేపు 14కి అప్పటికి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే మీరు కావచ్చు, అంటే మీ యూపీఎఫ్ తరఫున కావచ్చు, ఏమన్నా కార్యక్రమాలు? ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు,
కొందరి వాడు కాదు. అలాంటి మహనీయుడికి మనం ఖచ్చితంగా నివాళులు అర్పించాలి, గొప్పగా ఉండాలి. మన రాష్ట్రం కూడా బడుగు బలైన వర్గాలుగా పార్టీ సంబంధించినటువంటి రాజకీయాలకు అతీతంగా ఉండాలి మన రాష్ట్రం. అట్లా కాకుండా నిర్బంధించడం మాత్రం అది మోసం. మరి అది మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెనువెంటనే అది విముక్తి చేయాలి. ఆయనకు ఆశయ సాధనలు నడవాలంటే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తాం, దాన్ని మేమే విముక్తి చేస్తాం. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో కవిత గారు ఎందుకండి అనవసరంగా పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, వాణిదేవి లాంటి ఎమ్మెల్సీకి కూడా మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఒక అసలు రాజకీయ నాయకుడే కాదని చెప్పేసి తీసి పడేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాస్తవమే కదా. ఆయన వాస్తవానికి ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్న నాయకుడుగా భావించాలి. ఎందుకంటే ఆనాడు ప్రజారాజ్యం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది అమాయకుల డబ్బు ఖర్చు పెట్టించి వాళ్ళ అవసరాలకు వాడుకున్న పరిస్థితి అనిపించింది. ఈనాడేదో తాను మరి ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు, అలాంటి నిర్ణయాలు తీసుకొని స్క్రిప్ట్తో తీసుకుపోతున్నాడు. ఇప్పుడు వాస్తవం మన తెలంగాణ రాష్ట్రంలో పుంటికూర, గోంగూర, ఆనకాయ, సోరకాయ, ఇది క్లియర్. మనవాడు మందివాడే. సార్ మరియు మందివాడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఇన్స్పిరేషన్, జగన్మోహన్ రెడ్డి అంత తోపు తురుంఖాన్ అని జగన్మోహన్ రెడ్డిని పొగిడేరు. అదే పవన్ కళ్యాణ్ ని 21 స్థానాలు గెలిచిండు, 2 ఎంపీ స్థానాలు గెలిపించుకుంటూ ఈరోజు ఆ టీడీపీ గెలవడానికి మెయిన్ కారణం, గేమ్ చేంజర్. అలాంటి వ్యక్తులని మనం అంత తేలిక పెట్టుకోండి. నాయకుడు గెలుపు ఓటములతో నాయకత్వం ఉండదు. ఓకే. గెలుపు అనేది ఒకసారి కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రం మొత్తం గెలుపు వస్తుంది. ఇవాళ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ గెలిపించినప్పుడు ఏమంటారు? అయ్యో మోసపోతున్నాం, మాకు మళ్ళీ రావాలంటున్నారు. అట్లనే గెలుపుతోనూ మొత్తం నాయకుడు భావించదు. ఆయన గెలుపుతో వచ్చేటువంటి ఆదరణతో పాటు ప్రజలకు చేసే సేవతో వస్తాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల కట్టుబడి ఎంతవరకు నాయకుడు ఎంత గొప్పవాడని కాదు, నిజం ఎంతవరకు ఉంది, న్యాయం కోసం పుట్టాడేవాడు లీడర్ అవుతాడండి. పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు అంటారా? ఇక అంత చర్చ పెట్టాల్సిన అవసరం లేదు రాజు, అంత అవసరం లేదు. దానికి మనం అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎంత కొట్లాడుతుండో 4 రోజులు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు చంద్రబాబు గొప్ప అంటుండా, లేకపోతే మనం ఏమంటారు 4 రోజులు పోతే ఇంకేదో కాషాయం డ్రెస్ వేస్తుండు, వారాయి డ్రెస్ వేస్తున్నాడు అంటే చంచల గుణం అంటున్నా. డిఫరెంట్. ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని బట్టి ఆ విషయంలో మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు కవిత గారిని. ఏమని లిక్కర్ విషయాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు. కవిత గారు ఎంపీగా ఓడిపోవడం అనేది జరిగింది, అండ్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళ నాన్న కోటలో వచ్చిందని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు కూడా ట్రోల్స్ చేస్తారు. లెక్క ఏమంటారు కానీ నేను చెప్పాలంటే, నువ్వు మీ అన్న చిరంజీవి గారు అల్లు రావులింగ పుణ్యమాని, చిరంజీవి హీరో అయితే హీరోతో వచ్చిన వ్యక్తివి. ఇప్పుడు కవితతో మాట్లాడే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో 2006 నుంచి తెలంగాణ జాగృతి పెట్టి సబ్బండ కులాలకు, సబ్బండ వర్గాలకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ తీసుకుపోయింది. ఆమె నీళ్ళకి సినిమా హీరో మేకప్ కట్ ఆఫ్ షూటప్ చెప్పిన వ్యక్తి కాదు. ఆమె నాయకురాలు, ఆమెకు నీకు పోలికేందా చెప్పుకోవడానికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు అండి, బీజేపీ వాళ్ళు ప్రతిసారి కవిత గారిని ఒక్క విషయంలోనే విమర్శలను ఎక్కువ చేస్తున్నారు. ఆ టైం అంటే లిక్కర్ కేసులో కూడా పట్టుబడ్డటువంటి వ్యక్తి ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడుతుందా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా, ఇంకెవరి గురించి మాట్లాడతారా అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శభాష్ రోజు గొప్ప మహానాయకుడు అని చెప్పి చంద్రబాబు నాయుడే జైలుకు వచ్చిండు, ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సిగ్గుండాల మాట్లాడడానికి. ఆయన దేశవ్యాప్తంగా ఉన్న నాయకులకే అలా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు చెప్పొద్దు, కానీ అలాంటి నాయకుల మీదే సిట్లు గిట్లు వేస్తేనే ఆ సంథింగ్ పదవులు రాగానే అతి చెప్పుకుని క్లియర్ చేసుకుని వాళ్ళు వాళ్ళ గురించి మనం చెప్తలేదు. ఎవరు లేనివానికి కర్ణాటకలో ఆ రాజకీయ నాయకులు ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రులు, ఆయన ప్రతిపక్ష నాయకులు, ముఖ్యమంత్రులు ఎంతమంది కేసులు ఉన్నాయి? ఆ సుజాత రమేష్ చౌదరి అంతే, వాళ్ళంతా ఎవరు? వాళ్ళ కేసులు అవే కదా. ఇక అసలు ఆ లిక్కర్ ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఏం చెప్తున్నారు? దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెప్తుంది క్లియర్ గా. ఏమని చెప్తున్నది? ఈ లిక్కర్ కేసు అనేది ఫాల్ట్ బోకస్ కేసు, కేవలం కూడా రాజకీయ ఆరోపణలతో పెట్టిన కక్ష సాధింపులో కేసు ఇది, ఎక్కడ ఆరోపణలు తప్ప నిజం లేదు అని చెప్పి క్లియర్ ఉంది కదా. ఆరోపణకి ప్రతి చెప్తుంది. ఇంకా సిగ్గుండాలి మాట్లాడేకి. మనకి అది కోర్టులో ఉంది, కోర్టు రుజువైనప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు వాస్తవాన్ని కూడా ఒక మహిళగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదో ఆరోపణ చేసేసి రాజకీయంగా ఆడపిల్ల మీద ఆరోపణ చేసేస్తే ఆమె వెనుకకు పోతుంది కాబట్టి అనేద్దామంటే అనుకో, ఏమైతుంది దానివల్ల? ప్రజలు చూస్తున్నాబ్బా, ఇవాళ ప్రజలు ప్రమాణతం పడుతుంది కవితమ్మకి. ఇలా ఇవన్నీ పిచ్చి మాటలు కాకపోతే జనాలు అంటే సొంతంగా వస్తున్నారా కవితమ్మ గారి స్పీచ్ వినడానికైనా? కవిత గారు నేను ఏం చెప్పాలి రాజు, ఇప్పటి వరకు నేను చెప్తున్నా కదా, 15 నెలలు కాలం, 10 నెలల సంది చాలా రెగ్యులర్గా ఉంటున్నా. తను బయటికి వచ్చి డిసెంబర్, నవంబర్ ఎండింగ్ నుంచి వస్తున్నది. ఇప్పటికి ఇంచుమించు 6 నెలలు కావస్తుంది. 6 నెలల కాలంలో ఒక్కరోజు పాప ఇంట్లో కూర్చోలే అబ్బాయి తల్లి. రోజు కనీసం 500 మంది కలుస్తుంది. ఇప్పుడు రోజు సభలు సమావేశం రోజు అబ్బా నేను చూస్తున్నా కదా. కనీసం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఫోటోలు దిగిన నాయకులు అంటే కవితమ్మనే.
ఇది క్లియర్ చెప్పగలుగుతున్నా. సో బీసీల పైన నిజంగా ప్రేమ ఉంది. రేపు బీసీలకు ఏదైనా అవకాశం ఇస్తే మొట్టమొదటిసారిగా కవిత గారే ఆమోదిస్తారు అది. అది నేను అంటే మీరు చూసిన నేనేమంటున్నా, బడుగు బలైన వర్గాలకు ఆమె ఆకాంక్ష, ఆమె ఆలోచన మాత్రం చాలా క్లారిటీ ఉందండి, అబద్ధం ఆడాల్సిన లేదు. ఇప్పుడు ఈ రోజుకి ఏదో కాంగ్రెస్ పార్టీని కోసం కొట్లాడే ఆలోచన ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ఇవ్వకున్నా రేపు ఆమె ఎట్లా రాబట్టుకోవాలని తెలుసు. దేశవ్యాప్తంగా ఉద్యమాల నిర్మాణం కోసం కూడా ఆలోచిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ఓబీసీ నాయకులతో పెద్ద ఎత్తున మాట్లాడుతుంది. చాలా పెద్ద ఎత్తున ఆలోచన. అంత ఈ రోజుతో ముగిసిపోయేది కాదు ఈ బీసీల ఆకాంక్ష అనేది. రాజకీయంగా, ఆర్థికంగా, మరి ఉద్యోగపర అన్నిట్లో మనం బాగుపడాలని ఆలోచన ఉన్నది క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీలని బీసీలకి ఆ రోజు పెద్దపీట వేసినట్టే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు అప్పట్లోనే జెడ్పీటీసీగా గెలిచి కవిత గారితో జాగృతి కార్యక్రమం, బతుకమ్మ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. మరి అట్లాంటి వాళ్ళని చూడలేకపోయినారు. రేపు ఇంకో 4 సంవత్సరాల్లో పట్టించుకుంటారు అనుకోవచ్చా? ఎగ్జాంపుల్ ఏమంటారంటే కొన్ని చోట్లలో ఆనాటి ప్రభుత్వం కొంత బీసీలకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే. కాకపోతే చట్టసభలో, అసెంబ్లీలో ఇంకొన్ని సీట్లు పెంచే అవకాశం ఉండే, కొంత పార్లమెంట్లో పెంచే అవకాశం ఉండే, కొంత పార్టీ మరి అవసరాల నిమిత్తమా ఏం తప్పు జరిగింది మాట వాస్తవే. ఇప్పుడు జరగదు. ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం మనం. ఇప్పుడు మొన్న దాసోత్సవానికి ఇచ్చినారు, మొన్న వజ్రాదికి ఒకటే రాజ్యసభ ఉండే, వజ్రాదికి ఇచ్చినారు, ఒకటే ఎమ్మెల్సీ ఉండే, మళ్ళీ బీసీకి ఇచ్చారు. అంటే మార్పు పార్టీలో జరుగుతున్నది. పార్టీలో జరుగుతుంది. పార్టీ పదవులు కూడా బీసీలకు ఎక్కువ శాతం ఇచ్చినది. కాకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వద్దన్నా కాదన్నా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు పెద్దపీట వేయాల్సిందే. వేస్తేనే ప్రజలందరూ కూడా బీసీ ఉద్యమాల నిర్మాణంకు పూనుకుంటారు. జై తెలంగాణ ఉద్యమం లెక్కనే తెలంగాణ రాష్ట్ర విముక్తి ఎట్లా కొట్లాడారు, బీసీ ఉద్యమం పూనుకుంటారు. అట్లా గ్రామాలు వెళ్ళిపోయింది అది. ప్రజల ఓట్లు గడవాలి, ప్రజాక్షేత్రంలో నువ్వు నిలబడాలంటే మాత్రం బీసీలకు ఓటు టికెట్ ఇవ్వాల్సిందే. రేపు జరుగుతుండొచ్చా? రేపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థలు అత్యధికంగా గెలిచిన ప్రజాప్రతినిధులే బీసీలబ్బా చాలా వరకు కూడా. ఎందుకంటే మనం ఏదైతే బీఫామ్తో వచ్చేటువంటి పదవులు కొంత నష్టం జరుగుతున్నది. బీఫామ్ లేకుండా సర్పంచ్లో, వార్డు నెంబర్లో సగం బీసీలే ఉంటారు. రేపు 27 ఏప్రిల్ 27 ఎట్లా ఉండబోతుందన్న? అంటే 25 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ, మీరు ఉద్యమ కాలం నుంచి ఉన్నారు కదా పార్టీలో. ఖచ్చితంగా కేసీఆర్ మీద అభిమానం, తెలంగాణ రాష్ట్రం కోరి తెచ్చుకున్న తెలంగాణ కదా, తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి మహానాయకుడు. ఆ పార్టీ ఆవిర్భావమే తెలంగాణ రాష్ట్రం కోసం కదా. మరి అంత పెద్ద ఆకాంక్షతో నిర్మాణమైన పార్టీ కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున జరుగుతుంది సభ. చాలా పెద్ద ఎత్తున జన స్వీకరణ జరుగుతుంది. కనిగిరిన రీతిలో సభ అయితే నిర్మాణం జరుగుతుంది. అలా ఎటువంటి డౌట్ లేదు. అంటే దాన్ని ఆపే ప్రయత్నం కావచ్చు. అంటే సిటీ యాక్ట్ లాంటివి చట్టాలు వచ్చినాయని చెప్పేసి తర్వాత ఇంకే రకరకాలుగా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. తర్వాత అక్కడ హరీష్ రావుకి బాధ్యతలు ఇస్తలేదు, కేటీఆర్ గారికి. ప్రవహించే నీరు ముందల ఎన్ని గోడలు కట్టినా ప్రభావం కొట్టుకుపోతాయి. ప్రవహించే నీరు అనేది ఇనుప సీకులను కూడా కోసేస్తుంది, రాళ్ళను కూడా కోసేస్తుంది. అప్పటి నుంచి ఆ ప్రభావంలో ఉండదండి. అది ప్రజా ప్రభావం. ప్రజా ప్రభావం కింద ఏ నిర్బంధాలు కూడా పనికిరావు. అప్పటి నుంచైనా కేసీఆర్ గారు అసెంబ్లీకో లేకపోతే జనాల మధ్యలో ఉంటారా, లేకపోతే ఒక్కరోజు సభకు వచ్చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఎక్కడ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి ఇంపార్టెంట్. ప్రజలకు కేసీఆర్ ప్రజల్లో ఉంటే లాభమా, ప్రజలతో ఉండకుండా పనిచేయాల్సిన అవసరంతో పనిచేస్తున్నా చూసుకోవాల్సిన అవసరం. బీఆర్ఎస్ పని అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ అంటారు. పకటికల్గా అంటున్నటువంటి బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తిగా బుద్ధి చెప్తారు. కేవలం కూడా రాజకీయాల్లో ఇప్పుడు సంవత్సరం కాలం అవుతుంది ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుని పెట్టడానికి. ఎవరు పెట్టాలో అర్థం కావట్లేదు, ఎవరు పెడితే పొడుచుకుంటూ తెలియదు. అలాంటి పరిస్థితి బీజేపీలో ఉంది. మనం ఏం మాట్లాడతాం ఇంకా అని ఒకవేళ ఇది ఫ్రాంక్ గా చెప్పండి అన్న, పార్టీలకు అతీతంగా పెడితే రేపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించింది, మళ్ళీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. నిజంగా ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి రేపు సీఎం అవ్వబోతున్నాడు అంటే అప్పుడు మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతుంది. నేను ఏమంటున్నా, పుంటికూర అంటే చింతకాయ వేసి పైన చక్కెర వేస్తే ఏమవుతుంది? పైన చక్కెర వేస్తున్నావు, నీకు కింద ఏముంది? పులిపే ఉంది. మరి నీవు జనగణలో పెట్టి కులగణ చేయాల్సిన అంశం నీకే చిత్తశుద్ధి లేదు. దేశంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినాం, మేము కులగణ మేము చెయ్యం, వ్యతిరేకమని వేసినాం. మరి కులగణం చేయటువంటి నువ్వు పార్టీవి, ప్రభుత్వాన్ని రాష్ట్రంలో బీసీల పేరుతో అధికారం తెచ్చుకుంటావే అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు, బీసీల కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఓట్ల కోసం ముఖ్యమంత్రి చేస్తావా? గతంలో కూడా ప్రకటించింది అన్నది. నేను ఏమంటున్నాను రాజు, ఇప్పుడు పార్లమెంట్ లో అఫిడవిట్ వేసిన కులగణకు వ్యతిరేకం అని చెప్పేసి మనం సెన్సస్ చేస్తే కులగణ మీద చేస్తున్నా సెన్సస్ లో పెడతా చెప్పుకోవాల్సిన అవసరం కదా. అది చేయకుండా నీ బుద్ధి బయటపడుతుంది కదా, అది కరెక్ట్ కాదు. మా బీసీలకు ఎంబీసీల మధ్య పంజాబ్ వేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ మాకు పంజాబ్ ఉంటే చెప్పండి, వాస్తవాన్ని కూడా మీరు 5 తీసుకోండి, ఈ 2 తీసుకోండి, ఒకటి చెప్పు. అట్లా
నువ్వు వాళ్ళ పరిపాలన విభాగం దేవుడికి అవకాశం ఇచ్చిండు, పాలించే అవకాశం ఇచ్చిండు, పంచును ఆ గరీబోలకు రావాల్సిన హక్కులు కొట్లాడిపోయి వాళ్ళ హక్కు చట్టం కల్పించు. కానీ నువ్వు లెక్కలు చేయడానికి నీకు ఇష్టం లేని వ్యక్తివి మాకడిస్తావు, ముఖ్యమంత్రి ఇస్తే ఏమొస్తుంది? ఇవాళ ప్రధానమంత్రి ఉన్నాడు, పెన్ను మాకిస్తావు, ఇంకేమో ఇంకో ఆయన కావుంటది. పడే ఇంకా ఆయన చెప్తే మనం రాయాలి, పెన్ను మాదే, పెన్ను మాదే, ప్రధానమంత్రి మావాడే, ఇంకో మాత్రం ఇంకో చెప్తే రాయాలి. ఇప్పటికి అదే కదా చట్టం. అట్లుంది పరిస్థితి. 100% కదా తమ్ముడిది, ఓకే 100% ఇది. అండ్ రేపు ఒకవేళ ఈ 42% బీసీ ఉద్యమంలో ఎంతవరకు అంటే మొత్తం న్యాయం జరిగే వరకు ఆ విధంగా ఫైట్ చేస్తారు. ఖచ్చితంగా నేనేమంటున్నా, రేపు జరగబోయేటువంటి గవర్నర్ దగ్గర బిల్లుని కేంద్రం దాకా పోవడం, కేంద్రంలో పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టుగా అసెంబ్లీలో చెప్పినట్టుగా మేమన్నా దీక్ష అదే చెప్పినాం. ఖచ్చితంగా మేము కూడా బీసీ ఉద్యమాల్లో కీలకంగా పాలు పంచుకుంటున్నాం. మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు దొంగ తెలవాలి, మాకు ఎవరు తప్పేసి తెలవాలి. తప్పుతో పాటు సమర్థవంతంగా వాళ్ళ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం చెప్తున్నాం చాలా క్లియర్గా. ఒకవేళ కేంద్రం కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోవాలి, అప్పుడైనా బీసీలకు న్యాయం జరుగుతుందా? ఇక జరుగుతుందంటే మనం కాపాడుకోవాలి. నీకు అర్థం కాదు తమ్ముడు, నువ్వు అన్నం ఉంటావు, కూర ఉంటుంది, అలా ఉన్నటువంటిది వడ్డించుకొని తినే శక్తి నీకు రావాలి. ఇక అది కూడా వడ్డేస్తాం. ఇక అది కూడా మనం ఇప్పుడు వడ్డించుకొని పంచుకొని శక్తి నీళ్ళినప్పుడు ఓడి చేస్తాం. ఆ చట్టంలో వచ్చినాక మన హక్కు మనకు ఉంటుంది తమ్ముడు. చట్టం ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చినాడు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వద్దన కారణం వాళ్ళు ఎస్సీలు పోటీ చేస్తున్నారు, వాళ్ళు ఎస్టీలు పోటీ చేస్తున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు. అట్లా మనకు రావాలంటున్నా. అప్పుడు ఏమైతుంది, సామాన్య కులాలు పోటీ పడతాయి. డబ్బున్న వర్గం డబ్బులేని కులం పోటీ చేయదు, డబ్బు లేని కులాలు పోటీ పడతాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చెప్పాలంటే గలీజు మాట ఉంటుంది, గాడిద లెక్క బహుజనులు పనిచేస్తారు, గుర్రాలు లెక్క ఇంకోటి ఉంటారట్టుగా. గుర్రాలేమో అలంకరణకు ఉంటాయి, అధికారం కోసం ఉంటాయి, గాడిదలేమో సేవకు పనిచేస్తాయి. ఇట్లా అవి ఈ సబ్బన్న వరం అట్టే ఉన్నాయి. అదే మార్పు వచ్చేది అనుకో, ఈ గుర్రాన్ని కూడా మనకి గ్రేడ్ ఇస్తే, గాడికి గ్రేడ్ ఇస్తే గాది గుర్రం అయితే కదా. అట్లా నేను చెప్పేది కదా. ఓకే, సో త్వరలో చూద్దాం మరి మీ బీసీ ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుస్తుందో, కవితమ్మ గారు ఎంతవరకు దాన్ని ముందరికి తీసుకెళ్తారు. 100% తన ఒక్కతే కాదు, తనతో అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. తన ఆశయం అని అంటే మీరు ముందుండి పనిచేసుకోండి, నిన్న మీకు చెప్పే ఆలోచనతో మీకు ముందు నడవండి అని చెప్తున్నాను. తప్పేం మాట్లాడలేదు. అన్ని సంఘాలు కలుస్తా ఉంటుంది. మన సిపిఎం పార్టీ పోయినాం, సిపిఎం అదే చెప్పినాం, సిపిఎం మద్దతు ఇచ్చింది క్లియర్ కదా. సిపిఎం పార్టీ కూడా ఏమంటది, కార్మికుల పార్టీ మా కులం లేదంటది. బాగినండి, కమ్యూనిస్ట్ పార్టీలు ఏమంటాయి, మా కార్మికుల పార్టీ మా కులాలు లేవు, మతం లేదంటది. అలాంటి పార్టీ కూడా కులగణంలో కరెక్ట్ క్లియారిటీ రావాలి, 42% రిజర్వేషన్ రావాలి, అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని తీసుకొని చెప్పి కాంగ్రెస్ సిపిఎం పార్టీ చెప్పింది జాన్వెస్లీ గారు. అంటే ఏంది, మనం విజయం సాధిస్తున్నట్టే కదా. కవితమ్మ పూలే విగ్రహంలో బాగా విజయం సాధించినట్టే కదా. మరి అది ప్రజలు ఎంతవరకు గుర్తిస్తారని చూద్దాం. ఖచ్చితంగా గుర్తిస్తారు తమ్ముడు, ఖచ్చితంగా గుర్తిస్తారు. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తారు తప్ప ఈ రోజు విప్పంగా వస్తుందంటే అట్లా ఆశించవద్దు. ఇప్పుడు కూడా ఈ రోజు ఎప్పుడు నీకు రాదు, ప్రతిఫలం రాకపోవచ్చు. అవకాశం వచ్చినప్పుడు ప్రతిఫలం ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు నీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బొల్ల శివశంకర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.